वागीशाखिलशास्त्रसुधाजलधे महितोपनिषत्कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिकमे शरणं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। శ్రీ భగవతే శంకరాచార్యాయ నమః. వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకర భగవత్పాదుల వారు ఆవిర్భవించినటువంటి రోజు. ఆర్ద్రా నక్షత్రం శివునికి సంబంధించిన నక్షత్రం. ఆ నక్షత్రానికే స్వామివారు ఉద్భవించారు. ఆదిశంకరులు ఆయన యొక్క ప్రతిభ చేత, మేధస్సు చేత, ఆయన ధర్మానికి జ్ఞానానికి చేసిన మహోపకారం చేత ఒక అవతార పురుషులను శ్లాఘిస్తున్నారు. ఒక సామాన్య మానవునికి, మహామహా మేధావులకి అతీతమైనటువంటి కార్యాన్ని చేసిన వారిని అవతార పురుషులు అని లెక్కించడం ఒక పరిపాటి. అలాగే సాక్షాత్ శివావతారమును భావించబడుతున్న ఆదిశంకరులు శంకర సాక్షాత్ అని చెప్పినట్లుగా శంకరులు శంకరులే అనగా సాక్షాత్ శివుడే శంకర భగవత్పాదుల వారుగా వచ్చారని, శివుడు జ్ఞానప్రధానమైన దైవము, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని చెప్పినట్లుగా ఆ జ్ఞానప్రధానమైన శివుని యొక్క దక్షిణామూర్తి స్వరూపమే జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారిగా అవతరించి సనాతనమైన బ్రహ్మ విద్యని తిరిగి ప్రతిష్ఠించి వైదిక ధర్మానికి మహోపకారం చేసి భారతదేశానికి ఒక సమైక్యమైన క్షేమాన్ని ప్రతిపాదించింది. శంకర భగవత్పాదుల వారు శంకర అనే నామానికి తగ్గట్టుగానే ప్రవర్తించారు. శం అంటే సుఖము, శుభము, శాంతి. ఈ మూడింటిని కలిగించేవాడే శంకరుడు. తన యొక్క జ్ఞానము చేత, తపస్సు చేత, మహిమ చేత లోకానికి శుభాన్ని, శాంతిని, సుఖాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు. వారి గురించి చెప్తూ శృంగేరి 12వ పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామివారు గొప్ప మాట చెప్పారు. అజ్ఞానాంతర్గహనపతితాన్ ఆత్మవిద్యోపదేశై లోకాన్ త్రాతుం భవదవ శిఖ తాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని కీర్తించారు. శంభోర్మూర్తి, శివుని యొక్క మూర్తి భువనమునందు శంకరాచార్య రూపంతో వెళ్ళింది. ఎందుకంటే లోకంలో అజ్ఞానం అనే కేకారణ్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ఆత్మవిద్యను ఉపదేశించి రక్షించడానికై ఆవిర్భవించినటువంటి దక్షిణామూర్తి స్వరూపము వటవృక్షాన్ని విడిచిపెట్టి మౌనాన్ని వదిలి భాష్యం చెప్తూ మాట్లాడడానికి వచ్చిన రూపమే శంకరులు అని అపర దక్షిణామూర్తిగా శంకరులను అభివర్ణించారు. ఆదిశంకరులు అద్వైత సిద్ధాంత ప్రవర్తకులు అనేటువంటి ఒక ప్రసిద్ధమైన సత్యం అందరికీ తెలిసిందే. కానీ ఆ మాత్రంగానే ఆదిశంకరులను చూడడం కాదు, ఏదో ఒక సిద్ధాంతానికి మాత్రమే ఆదిశంకరుల్ని కట్టి ఉంచడం సరికాదు. మొత్తం సనాతన ధర్మానికే ఆదిశంకరులు ఒక ప్రతిష్టాత అని చెప్పుకోవాలి. ఆదిశంకరుల యొక్క అనుగ్రహం చేతనే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత మొదలైన అన్ని సిద్ధాంతాలతో కూడిన వైదిక ధర్మం ప్రతిష్ఠింపబడింది. ఆదిశంకరులు అవతరించడానికి మునుపు ఉన్న వాతావరణం ఎలా ఉన్నది అంటే, కలి ప్రభావం చేత మహానుభావుడైన వ్యాసుడు కలియుగ ఆరంభంలోనే బ్రహ్మ విద్యని వేద, పురాణ, ఇతిహాసాదుల కల్పన ద్వారా ప్రతిష్ఠించినప్పటికీ కలి ప్రభావం చేత అనేక రకాల దుష్ట సిద్ధాంతాలు బయలుదేరాయి. ఒక్క వేద సిద్ధాంతాల్లోని, వేద దర్శనాల్లోనే పరస్పర వైషమ్యాలు, వైరుధ్యాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా అవైదిక సిద్ధాంతాలు చాలా ఏర్పడి ఒక అల్లకల్లోలమైనటువంటి ధార్మిక వాతావరణం ఏర్పడింది. అంటే ధార్మిక జగత్తులో ఒక అయోమయ స్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఏర్పడినటువంటి ఆ వైషమ్యాల్ని తుడిచిపెట్టడానికే సాక్షాత్ పరమేశ్వరుడు అవతరించి ఆనాటికి ఉన్న 72 దుర్మతాల్ని ఖండించి సనాతనమైన వేదాంత మతమే స్థిరమైనదని ప్రతిష్ఠ చేశారు. అందుకే ఆదిశంకరులు వేదాంత ప్రతిష్ఠాత అని వ్యాఖ్యానించవచ్చు. అందుకే శంకరులు చేసినటువంటి మహోపకారంలో వేదము చెప్పిన అన్ని మార్గాలని సమన్వయించారు. ద్వైత, విశిష్టాద్వైత, వీటితో పాటు ఉపాసనా సంప్రదాయాలకు సంబంధించిన శైవ, వైష్ణవ, సౌర, గాణపత్య, శాక్తేయ, స్కాంద ఇలా 6 మతాలని అంగీకరిస్తూ అవన్నీ కూడా అద్వైత సిద్ధికి ఒక సోపానములుగా పరిగణింపబడతాయంటూ ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని, అదేవిధంగా షణ్మతాలని వీటన్నిటిని కూడా వైదికమైనటువంటి పద్ధతివి గనక అవన్నీ సరి అయినవే అని అంగీకరిస్తూ వాటన్నిటిని సాధనోపకారములుగా చెప్తూ పరమమైన వేదాంత ధర్మాన్ని ప్రతిష్ఠించారు. అద్వైతము ఒక మతం కాదు, అదొక తత్వము. ప్రపంచంలో ఎవరైనా సరే ఆ తత్వాన్ని గ్రహించి జీవించవచ్చు. అది మతంగా స్వీకరించి
ఒక అనుష్ఠానంగా చేయవలసిన పూజాది కృత్యములు వంటిది కాదు. అద్వైతం ఒక తాత్విక సత్యం. ఆ తాత్విక సత్యాన్ని బుద్ధితో గ్రహించగలిగితే విశ్వమంతా భగవన్మయం అనేటువంటి తత్వం మనకు తెలుస్తున్నది. అద్వైతం అంటే ఏమిటో కాదు, ఒక్కటే అని అర్థం. రెండు కాదు అని చెప్పినట్టు కనబడుతుంది. రెండు కాదు అంటే ఒకటని అర్థం. అప్పుడు ఏకమని చెప్పొచ్చగా, అద్వైతం ఎందుకు చెప్పడం? రెండు కాదు అని చెప్పవలసిన అవసరమే ఉన్నది. ఏకమని ప్రతిపాదిస్తే అయిపోతుంది కదా. అంటే ఉన్నదంతా ఒకటే బ్రహ్మం అయినప్పటికీ అజ్ఞానం దృష్టికి రెండుగా కనబడుతోంది కనుక, అజ్ఞానికి బోధించేటప్పుడు రెండుగా కనబడుతున్నప్పటికీ రెండు కాదు, ఇది ఒకటే అని ప్రతిపాదించడానికే అద్వైతం అనే మాట వచ్చింది. అయితే అద్వైతం అనే మాటని ఆదిశంకరులు సృష్టించలేదు, ఇది తెలుసుకోవాలి. అద్వైతం అనే మాట ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి మాట. ప్రపంచోపశమం శాంతం అద్వైతం అన్నారు ఇక్కడ. ఆ అద్వైతం అనే మాట ఉపనిషత్తు చెప్పింది, దానినే శంకరులు చెప్పారు. అంటే శంకరులు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు, ఉన్న వేదాంత సత్యాన్ని ప్రతిపాదించారు. ఆ వేదాంత సత్యమైన అద్వైత సిద్ధాంతమైన కట్టుకొయ్యకి వేదము చెప్పిన అన్ని మార్గాలని గోవులను కట్టారు ఆయన. అది చేసినది. అందుకే వేదాంత తత్వముతో సర్వ వేద మార్గాల్ని సమన్వయపరిచారు. అదేవిధంగా అప్పటి వరకు ఉన్నటువంటి రకరకాల దర్శనాలని వేటిని ఆయన తీసి పారేయలేదు. అవి కూడా గొప్ప ఆలోచనా విధానాలుగా అంగీకరిస్తూ ఒక యుక్తితో ప్రశాంతమైన చిత్తంతో స్పష్టముగా ఆ చెప్పిన సిద్ధాంతాలను కూడా పరామర్శ చేస్తూ ఆ పై సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందుకే ఆదిశంకరులు భాష్య రచన సూటిగా స్పష్టంగా సరళంగా ఉంటుంది. ఎందుకంటే సత్యం ఎప్పుడు స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆదిశంకరుల భాష్య రచన కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా 32 ఏళ్ల కాలంలోనే సాధించవలసిందంతా సాధించాడు మహానుభావుడు. ఇన్ని వేల ఏళ్ళు జరిగినా ఆయన నిలిచిపోయి ఉన్నారు. జీవితం అంటే అది. ఒక శంకరులు, ఒక వివేకానంద, వీరందరూ కూడా తమ యవ్వన కాలంలోనే కొన్ని వేల ఏళ్లకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించారు. అందుకే వారిని అవతార పురుషులు అని కీర్తించారు. 16 ఏళ్లకే ఆదిశంకరులు సమగ్రమైనటువంటి రచనల్ని మనకు అందించారు. ఆయన విజ్ఞానమంతా గ్రంథరూపంలో మనకు లభించింది. వ్యాస భగవానుని తర్వాత అంత విస్తారమైన వాంగ్మయాన్ని రచించింది ఆదిశంకర భగవత్పాదులు వారే. అందుకే శంకరుల్ని మనం స్మరించేటప్పుడు గురు పరంపర ఎక్కడి నుంచి తీసుకువస్తున్నామంటే, మొట్టమొదటి భగవంతుణ్ణి ఆది గురువుగా స్వీకరించే భారతీయ సంస్కృతిలో నారాయణ సమారంభం లేదా సదాశివ సమారంభం అంటూ పరమాత్మనే ప్రథమ గురువుగా చెప్తాం. ఆ తర్వాత బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుని తర్వాత ఋషి పరంపరకంతటికి ఆద్యుడై బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠుల వారిని పేర్కొంటాం. వశిష్ఠుని తర్వాత ఆయన పుత్రుడైన శక్తి మహర్షి తనయుడు శిష్యుడు అయిన పరాశర మహర్షి, పరాశర మహర్షి తనయుడు శిష్యుడు వ్యాస భగవానుడు, వ్యాస భగవాను యొక్క తనయుడు శిష్యుడు సుఖయోగింద్రుడు, సుఖయోగింద్రుడి యొక్క శిష్యుడు గౌడ భగవత్పాదుల వారు, గౌడ భగవత్పాదుని యొక్క శిష్యులు గోవింద భగవత్పాదుల వారు, ఆయన శిష్యులు ఆదిశంకరులు. ఇది శంకర గురు పరంపర. అంటే పరమేశ్వరుడితో మొదలై శంకరుల వరకు వచ్చినటువంటి అవిచ్ఛిన్న వేదాంత విజ్ఞాన పరంపర ఏదైతే ఉన్నదో అదే సనాతన ధర్మము. యస్య నిశ్వసితం వేదా అన్నట్టుగా వేదములు ఏ పరమాత్మ నుంచి ప్రకటింపబడ్డాయో ఆ పరమాత్మే ప్రథమ గురువు అయినప్పుడు ఆ పరమాత్మ చెప్పిన వేదాల్లో ఉన్నది చెప్పిన వారే గురు పరంపర అవుతారు. ఆ గురు పరంపరకు చెందిన ఆదిశంకరులు అద్భుతమైనటువంటి పరిధానం ప్రపంచానికి అందించారు. అందులో ముఖ్యంగా ఆయన జీవితంలో 3 భాగాలు మనం పరిశీలించాలి. ఒకటి ఆయన రచించిన గ్రంథములు, రెండవది ఆనాడు దేశమంతా ముమ్మార్లు పర్యటించి భారతాన్ని ఒక సమీక్షపరిచి భారతీయ ధర్మములన్నిటికీ కూడా పరమార్థాన్ని చెప్తూ ఒక ఏకత్రాటిపై ఈ సనాతన వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠ చేసి నాస్తిక మతాలని అవైదిక సిద్ధాంతాన్ని తూర్పార పట్టించినటువంటి మహానుభావుడు. ఇది రెండవ భాగం. మూడవ భాగము ఆయన చేసిన వ్యవస్థ. ఈ మూడింటి ద్వారా ధర్మ ప్రతిష్ఠ చేశారు. మూడింటిని చెప్పేటప్పుడు ముందు మొదటి విషయాన్ని చెప్పుకోవాలి. ఆదిశంకరులు చేసిన గ్రంథరచన. ఈ గ్రంథరచనని 3 భాగాలుగా మళ్ళీ చేయాలి. ఒకటి భాష్య గ్రంథములు, రెండవది ప్రకరణ గ్రంథములు, మూడవది స్తోత్ర సాహిత్యం. భాష్య గ్రంథములు అంటే భగవద్గీతకి, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, వీటిని ప్రస్థానత్రయం అంటారు. ఈ మూడింటికి ఆయన రచించిన భాష్యము. ఇది చాలా సూటిగా, స్పష్టంగా, సరళంగా, సుబోధకంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. అంటే శాస్త్రం చెప్పిన తర్కముతో, హేతువుతో చక్కగా చేశారు ఆ భాష్యమంతా కూడా. అయితే పండితులైన వారికి మాత్రమే అది గ్రాహ్యమవుతుంది. అలాంటిది ఆ భాష్య రచన. ఆ పండితులకు కూడా సరళంగా, స్పష్టంగా చెప్పడం అందులో ఉన్న అద్భుతం. ఆ భాష్యంలో చెప్పినటువంటి పరమార్థం ఏదైతే ఉందో అది కేవలం పండితులకు మాత్రమే కాదు, ప్రతి జీవుడికి కావాలి. అందుకే తరించాలి అనుకున్న జీవులు తరించడం కోసం
ఆ భాష్యాల్లో చెప్పిన అంశాన్నంతటినీ రెండవ రకం సాహిత్యంలో అందించారు. అది ప్రకరణ గ్రంథ సాహిత్యం. అది వివేక చూడామణి, అపరోక్షానుభూతి, ఆత్మబోధ ఇలా చెప్పబడుతూ వచ్చిన ప్రకరణ గ్రంథ సాహిత్యం చాలా విస్తారంగా ఉంది ఆదిశంకరుల వారిది. చిన్న చిన్న పుస్తకాలు మొదలుకొని ఉద్గ్రంథాల వరకు ప్రకరణ గ్రంథాలు చాలా రచించారు. ఒక్క వివేక చూడామణి చాలు, అసలు ఏ మతము ప్రసక్తి లేకుండా అద్భుతమైన జీవిత సత్యాన్ని, విశ్వరహస్యాన్ని అందించేటువంటి గ్రంథం వివేక చూడామణి. అదేవిధంగా ప్రశ్న సమాధానము అంటే ప్రస్తుతం ఉన్న క్విజ్ అనే ప్రక్రియ ప్రకారంగా మహానుభావుడు ప్రశ్నోత్తర మాలిక అనే పేరుతో మొత్తం వేదాంత ధర్మాన్ని, ప్రతి మానవుడి కర్తవ్యాన్ని సామాన్య మానవుని ఉద్దేశంలో పెట్టుకుని రచించారు. అదేవిధంగా భజగోవిందం మొదలైనటువంటి శ్లోకాల ద్వారా మహానుభావుడు వేదాంతాన్ని బోధించారు. ఇలా ప్రకరణ గ్రంథ సాహిత్యం అంతా రెండవ భాగం అని చెప్పబడుతుంది. ఇందులోనే ఏకశ్లోకి మొదలుకుని సహస్ర శ్లోకి వరకు కూడా రచన చేశారు. ఉపదేశ సాహస్రి మొదలైనవన్నీ కూడా గంభీరమైన భావాలు, అందమైనటువంటి పద్యాలతో, శ్లోకాలతో, వాక్యాలతో ఆ మహానుభావుడు ఈ రెండు వరకు సాహిత్యాన్ని ఇచ్చారు. మూడవది స్తోత్రం మొదలుకుని సహస్ర శ్లోకి వరకు కూడా రచన చేశారు. ఉపదేశ సాహస్రి మొదలైనవన్నీ కూడా గంభీరమైన భావాలు, అందమైనటువంటి పద్యాలతో, శ్లోకాలతో, వాక్యాలతో ఆ మహానుభావుడు ఈ రెండు వరకు సాహిత్యాన్ని ఇచ్చారు. మూడవది స్తోత్ర సాహిత్యం. ఆదిశంకరులు అంటేనే స్తోత్ర సాహిత్యం గుర్తొస్తుంది. ఏ దేవతా భక్తుడికి కావలసిన స్తోత్రములు ఆ దేవతా భక్తునికి అందించారు ఆయన. గణపతి భక్తులకి గణపతి స్తోత్రములు, అదేవిధంగా సుబ్రహ్మణ్య భక్తులకి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం లాంటి శ్లోకములు, ఇక శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం, హరిమీడే స్తవము, విష్ణు షట్పదీ స్తోత్రము ఇలా చెప్తూ పోతే స్తోత్రవాంగ్మయం అపారంగా రచించారు. ఇక వివిధ క్షేత్రముల్లో భారతదేశంలో సంచరించేటప్పుడు ఆ క్షేత్రాల్లోని దేవతలను ఉద్దేశించి ఆయన చేసిన స్తోత్రములు అద్భుతాలు. అవి అష్టకాలు మొదలైనటువంటి సంఖ్యల్లో కనబడుతున్నప్పటికీ అవి కవితాపరంగా అంటే పొయిట్రీ కోణంలో చూసినప్పటికీ కూడా నాస్తికుడైనా సరే ఆస్వాదించగలిగినంత కవిత్వాన్ని అందులో చూపించారు. అందులో శివానందలహరి, సౌందర్యలహరి ప్రతి శ్లోకం ఒక రసగుళిక, అలాగే ఆనందలహరి, కనకధార స్తోత్రం ఇవన్నీ అత్యద్భుతమైనటువంటి స్తోత్రవాంగ్మయం. ఇక కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఇత్యాది శ్లోకములు, దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం, వ్యాళ యజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం, నారదాది యోగి బృంద వందితం దిగంబరం, కాశికాపురాధినాథ కాలభైరవం భజే అంటూ కాలభైరవాష్టకము, దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే, శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే అంటూ చేసిన గంగా స్తోత్రము. ఒకటేమిటి, అనేకమైన స్తోత్రములు నేటికి సామాన్య భారతీయుని నోట కూడా పాడబడుతూ ఉన్నాయి. భజగోవిందం ఎవరు మర్చిపోగలరు? ఆధ్యాత్మికతతో కాసింత పరిచయం ఉన్న ఎవరైనా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని చదువుకోవలసినది. అదేవిధంగా అన్నపూర్ణాష్టకము, కాశీ విశ్వనాథాష్టకము ఇలాంటివి ఎన్నెన్నో రచనలు చేశారు. అంటే సామాన్యంగా చేసుకునే దేవతా స్తోత్రం మొదలుకొని గొప్పగా ఆలోచించవలసిన వేదాంతం వరకు అన్నిటినీ ఒంటి చేత్తో అందించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. వారి వారి మనఃప్రవృత్తులు బట్టి భక్తితో వెళ్ళేవారు, జ్ఞానంతో వెళ్ళేవారు, ధర్మ మార్గంలో వెళ్ళేవారు. ముగ్గురికి కావలసినవన్నీ బోధించారు. పైగా ఇవన్నీ తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా విడివిడిగా ఉండవు, ఒకదానికొకటి అనుబంధం ఉంటుందని చక్కగా చెప్పారు ఇక్కడ. అందుకే ఆయన వ్యవహార సత్యము అనే దృష్టితో ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని అంగీకరించారు. ఎంతవరకు దేహము నేను అనేటువంటి స్పృహ లేదా భ్రాంతి మనకుంటుందో అంతవరకు జీవభావం ఉంటుంది. జీవభావం ఉన్నంత వరకు కూడా భగవంతుని మన దాసులుగా ఉంటూ భగవత్ప్రీతిగా ధర్మాన్ని ఆచరిస్తూ దాని ద్వారా చిత్తశుద్ధి సంపాదించుకున్నాక అప్పుడు అద్వైత జ్ఞానము, అప్పుడు జీవేశ్వర అభేదము అంటూ ఒక క్రమాన్ని అందించారు. దీన్ని అందుకునే వివేకానంద ఒక మాట చెప్పారు, ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత మూడు వేరువేరు భాగాలు కాదు, ఇవి ఆధ్యాత్మిక మార్గంలో మూడు మజిలీలు అని బోధించారు. ఇలాంటి అద్భుతమైన సమన్వయం వేదాంతం ద్వారా అందించిన వారు శంకర భగవత్పాదుల వారు. అందుకే ఆయన సమన్వయ చక్రవర్తి అని కీర్తించవచ్చు. ఆయన వచ్చిన తర్వాత మొత్తం వేద ధర్మములన్నీ కూడా తిరిగి పరిపుష్టి పొందాయి. అలా చేసిన మహానుభావుడు చేసిన మూడవ క్రియ ఏమిటి అంటే ఒక వ్యవస్థని ఏర్పరిచారు. మునిపే చెప్పినట్లుగా ఒకవైపు గ్రంథరచన, రెండో వైపు దేశమంతా పర్యటించి ఆయన ఆనాటి మేధావి లోకాన్ని కూర్చోపెట్టి చర్చ చేశారు. ఆ చర్చలతో తన యొక్క యుక్తిని చూపిస్తూ ఇది సత్యం, మీరు ఆలోచించండి, ఏది సత్యమో చెప్పండి అంటూ ఆనాటి మేధావి లోకం అంటే పండితు లోకాన్ని కూర్చోపెట్టి చర్చ చేసి
తాను చెప్పిన సిద్ధాంతం యొక్క ఉత్కృష్టతని వారి చేత అంగీకరింపజేసి అలా మొత్తం దేశమంతా వ్యాపింపజేశారు. ఆనాడు ఏ మాధ్యమాలు లేని రోజుల్లో, ఎటువంటి రవాణా సదుపాయాలు లేని రోజుల్లో కేవలం యోగశక్తితో 32 ఏళ్లకే ముమ్మార్లు ఆసేతు సీతాచలం పర్యటించి వెళ్ళిన ప్రతి చోట తన ముద్రని, తన జ్ఞాపకాన్ని నేటికీ నిలిపి ఉంచిన మహానుభావుడు. ఎక్కడో కాలడిలో పుట్టి ఎక్కడో కేదారంలో ఈశ్వరైక్యం చెందిన మహానుభావుడు కాలడి నుంచి కేదారం వరకు ఈ దేశమంతా ప్రతి చోట తనదైనటువంటి ఒక స్వరం వినిపింపజేశారు. అందుకే ఎక్కడో మధ్యప్రదేశ్కి వెళ్ళి ఉజ్జయిని దగ్గర చూస్తే అక్కడ ఒక శంకరుల మందిరం ఉంటుంది. ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వెళుతూ ఉంటే అక్కడ శంకరుల స్థానం కనబడుతుంది. కాశీలో శంకరుల యొక్క నివాసం, అక్కడ ఆయన చేసినటువంటి మహాకృత్యములు ఇవన్నీ కూడా అందరికీ తెలుస్తాయి. అదేవిధంగా హిమాలయాల్లో శంకరులు ప్రతిష్ఠించిన పీఠములు ఇత్యాదులన్నీ కూడా ఇలా దేశమంతా సంచరించి ఒకవైపు తన వాదబలంతో తన యొక్క శాస్త్ర జ్ఞానాన్ని ప్రతిపాదించడమే కాకుండా తన ఉనికితో, తన పాద సంచారంతో ఆ క్షేత్రాన్ని పవిత్రం చేశారు. అనేక చోట్ల శ్రీచక్రాదులు, విగ్రహములు, లింగములు ప్రతిష్ఠ చేశారు. బదరీ నారాయణమూర్తిని యోగదృష్టితో అలకనంద గంగలో ఆ మూర్తి ఉంది అని తెలుసుకుని దాన్ని తన తపశ్శక్తితో వెలికి తీసి ప్రతిష్ఠ చేసిన మహానుభావుడు. ఇలాగా గమనించుతూ ఉంటే ఆదిశంకరులు మొత్తం దేశమంతా ఒకవైపు తన సంచారంతో, జ్ఞానబోధతో చేసినది రెండవ ప్రక్రియ. మూడవది వ్యవస్థ అని చెప్పుకున్నాం. ఈ వ్యవస్థలో మనం తెలుసుకోవాల్సింది పీఠస్థాపనము. ఇది ప్రధానంగా 4 పీఠాన్ని ప్రతిష్ఠించారు శంకరులు 4 దిక్కుల్లో. ప్రధాన పీఠమైనటువంటి శృంగేరి కర్ణాటక ప్రాంతంలో దక్షిణాపథానికి చెందినదైతే, అటు తర్వాత బదరీపీఠము, ద్వారకాపీఠము, పురీపీఠము, ఇలాగా 4 స్థలాలలో 4 దిక్కుల్లో భారతదేశానికి చతుర్వేద సంఖ్యతో 4 స్తంభాల్లాగా ధర్మమనే మహాసౌధానికి 4 స్తంభాల వలె 4 పీఠాలను ప్రతిష్ఠ చేశారు. అదేవిధంగా శంకరాచార్యులు అనేక చోట్ల తన యొక్క విద్యని, జ్ఞానాన్ని ప్రతిష్ఠించారు గనక ఆయన పేరుతో మరికొన్ని పీఠాలు కూడా వ్యాప్తి చెందాయి. అలాగా కాంచీపీఠం కూడా శంకరపీఠముగా కొన్ని ఆధారాలతో నిరూపింపబడుతున్నాయి. వాటిని కూడా మనం గౌరవించవచ్చు. ఎందుకంటే ఆదిశంకరుల విజ్ఞాన పరంపర అక్కడ అవిచ్ఛిన్నముగా కామకోటి పీఠం అనేది ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఇలా చూస్తూ శంకరుల యొక్క ఆ పీఠస్థాపన అనే వ్యవస్థను మనం మెచ్చుకోవాలి. ఇది ఆర్గనైజేషన్ స్కిల్స్ అని అంటారు. శంకరుల నుంచి యువత పొందవలసిన స్ఫూర్తి చాలా ఉన్నది. తన జీవితంలో ఒక్క క్షణం వ్యర్థం చేయకుండా సంపూర్ణమైన జ్ఞానాన్ని అందిస్తూ నేటికి ఆ జ్ఞానం విశ్వజనీయమని రుజువు చేయబడేటంత తెలివితేటలతో ఆనాడే ఇంత వ్యవస్థ చేశారు ఆయన. ఎందుకంటే ధర్మాన్ని చెప్తే సరిపోదు, ఆ ధర్మాన్ని నిలిపి వ్యాపింపజేసే వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థని పీఠస్థాపన ద్వారా చేశారు. ఆ చేయడంలో ప్రతి పీఠంలో కూడా ఒక దేవతాశక్తిని ప్రతిష్ఠించారు. ఎందుకంటే ఎన్ని కబుర్లు చెప్పినా దైవబలం లేనిది ధర్మాన్ని ప్రతిష్ఠించలేం. లోకంలో ప్రతి మనస్సుకి శాంతిని ప్రసాదించలేం, ప్రకృతికి క్షేమాన్ని కలిగించలేం. అందుకే ప్రతి పీఠంలో ఒక దేవతాపీఠాన్ని కూడా ప్రతిష్ఠ చేసి ఆ దేవతాపీఠాన్ని ఆచార్యులు ఆరాధిస్తూ దైవశక్తిని ప్రోధి చేసేలా చేశారు. ప్రతి ఆచార్యులు కూడా మళ్ళీ శంకరులంతటి వారే ఎప్పటికప్పుడు ఆవిర్భవించడం మరొక విశేషము. శంకరులే పీఠ వ్యవస్థ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, పీఠంలో ఉన్న ప్రతివారు నా స్వరూపమే అని భావించాలని ప్రతిపాదన చేశారు. ఆయన చెప్పినట్లుగానే మొత్తం అన్ని పీఠాల్లోని శంకరుల తర్వాత వచ్చిన పరంపర అంతా కూడా శంకరులంతటి వారే రావడం ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతం. ఎప్పటికప్పుడు ఆ పీఠాల్లో సాక్షాత్ అపర సరస్వతీ స్వరూపులు ఆవిర్భవించి వారు కూడాను విశేషమైనటువంటి శంకరుల వాంగ్మయాన్ని లోకాన్ని వ్యాపింపజేస్తున్నారు. అలా పీఠ వ్యవస్థ ద్వారా ధర్మ ప్రతిష్టాపన చేశారు. ఇక శంకరులు అధ్యయనం చేయడానికి కావలసిన శారదను మనకు అనుగ్రహించారు. అంటే వాంగ్మయమే శారదా స్వరూపం. సరస్వతి అంటే ఒక దేవతామూర్తి అనే కాదు, మొత్తం విజ్ఞానము, గ్రంథము, అక్షరము అన్ని సరస్వతి రూపాలి. అందుకే అధ్యయనం చేయవలసిన శారదని ఆయన భాష్య గ్రంథ, ప్రకరణ గ్రంథ, స్తోత్ర గ్రంథ రూపాలతో ఇచ్చారు. ఆరాధించవలసిన శారదని శృంగేరిలో ప్రతిష్ఠ చేశారు. ఇలా అధ్యయన శారదని, ఆరాధ్య శారదని మన అనుగ్రహించారు మహానుభావులు. ఇంకొక విషయం, ఆయన భవ్యమైనటువంటి కాశ్మీర దేశంలో సరస్వతీ పీఠంలో ఆనాడు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. దక్షిణాపథం నుంచి వెళ్ళిన ఒకే ఒక్క మహాపండితుడు ఆయన. ఇన్ని పరిశీలిస్తే ఆయన శివుడే అని నమస్కరించక తప్పదు. చిత్రం ఏంటంటే తర్వాత వచ్చిన మహానుభావుల్లో కూడా విద్యారణ్యులు మొదలైనటువంటి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, భారతీతీర్థ మహాస్వామివారు, ఇలాంటి మహాత్ములందరూ కూడా ఆదిశంకరులు చెప్పినటువంటి సత్యం ఎంత విశ్వజనీయమైనదో తెలియజేస్తూనే ఉన్నారు. ఆ పరంపర ద్వారా అందుకున్నది
ప్రపంచమంతా తెలుసుకున్నది ఏ భారతీయ వేదాంతం ఉందో దానికి ప్రపంచ మేధావులందరూ మోకరిల్లుతున్నారు. అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అధునాతన విజ్ఞానంతో సమన్వయించి చూస్తే సరిపోయేటువంటి తత్వము ఆదిశంకరుల యొక్క అద్వైత తత్వమే అని అనేక విధాలుగా రుజువు చేయబడుతున్నది. అంటే ఈ వైజ్ఞానిక యుగంలో కూడా, తార్కిక యుగంలో కూడా ప్రతిపాదింపబడుతున్న, అంగీకరిస్తున్న సత్యము అద్వైత వేదాంతము. అది మన యొక్క ఉపనిషద్ విజ్ఞానం ప్రతిపాదించింది. దాన్ని శంకరులు స్పష్టపరిచి ప్రతిష్ఠించారు. అందుకే చతుర్భి సహితై శిష్యై శంకరో అవతరిష్యతి అనేటువంటి మాట శివరహస్యం అనే గ్రంథంలో వ్యాసులు వారు పేర్కొన్నారు. భవిష్యత్ అవతారాల గురించి చెప్తూ ద్వాపర యుగాంతంలోనే ఈ మాట అన్నారు వ్యాస భగవానుడు. రానున్న కలియుగంలో ధర్మ ప్రతిష్టాపనకి దక్షిణామూర్తి స్వరూపైన పరమాత్మ 4 శిష్యులతో ఆవిర్భవిస్తారు అని చెప్పారు. ఆ 4 శిష్యులు పద్మపాదాచార్యులు వారు, సురేశ్వరాచార్యులు వారు, తోటకాచార్యులు వారు, హస్తామలకాచార్యులు వారు. 4 వేదాలతో ఓంకారంలాగా 4 శిష్యులతో ఆదిశంకరులు భాషిస్తూ ఆ శిష్య పరంపర కూడా కొనసాగుతూ వస్తున్నటువంటిది. ఇది వ్యవస్థ చేసినటువంటి అద్భుతమైన పద్ధతి. అదే తర్వాత వచ్చినటువంటి సంప్రదాయాలకు కూడా మార్గదర్శకమైనది. శంకరులు ప్రతిష్ఠ చేసినటువంటి సనాతన ధర్మాన్ని తర్వాత వచ్చినటువంటి అన్ని సిద్ధాంతాల ఆచార్యులు కూడా వారి వారి భావాలకు అనుగుణంగా వ్యాఖ్య చేస్తూ, వ్యాప్తి చేస్తూ అన్ని రకాల సంప్రదాయ వేదధర్మ శాఖల్ని విస్తరింపజేశారు. ఇలా మనం గమనించుతూ వెళుతుంటే శంకరుల అవతారం గురించి వేదాల్లోనే ప్రతిపాదింపబడింది అంటారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఎక్కడే అంటే రుద్రమంత్రాల్లో నమఃకపర్దినే చ వ్యుప్త కేశాయ చ అనొక మంత్రం ఉంది. అంటే జటాజూటం కలిగిన శివునికి నమస్కారము, తల గొరిగించుకున్న శివునికి నమస్కారం అని ఉన్నది. అయితే జటాజూటం కలిగిన శివుడు అంటే దక్షిణామూర్తి స్వరూపం కనబడుతున్నది. తల గొరిగించుకున్న శివుడు అంటే పురాణాలు ఎక్కడా కనబడ్డు. ఆయన ఎవడయ్యి ఉంటాడు అంటే అదే ఆదిశంకర రూపము, అదే వేదాల్లో ప్రతిపాదింపబడింది. రాబోయే స్వరూపాలను కూడా వేదం చెప్తుంది కనుక శంకరుల స్వరూపము వేదమనందే ప్రతిపాదింపబడుతున్నది అని ఒక అద్భుతమైన భావాన్ని పరమాచార్యుల వారు తెలియజేశారు. ఇలా మనం గమనిస్తూ ఆదిశంకరులు ఇచ్చినటువంటి వాంగ్మయంలో రోజుకొకటైనా చదువుకుందాం, దాని ద్వారా మన బుద్ధిని వికసింపజేసుకుందాం అని సంకల్పం చేసుకుని వారి వారి స్థాయి బట్టి స్తోత్ర వాంగ్మయంతో ప్రారంభించుకుని వేదాంత గ్రంథాల వరకు విస్తరిస్తూ సనాతన హైందవ ధర్మాన్ని ప్రతిష్ఠించుకుందాం. జగద్గురువుల్ని ఆశ్రయిద్దాం. వందే శ్రీ